ఇక మంచిర్యాల జిల్లా మందుమరి కామాక్షి అమ్మవారి దేవాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. ఎర్ర రజత బోరిగ ముఖేష్ ఆధ్వర్యంలో దేవాలయ చైర్మన్ సతీష్ భవానీ రాజు మొక్కలు నాటారు. దేవాలయంలో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు సతీష్ భవానీ రాజా. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రకృతి సేవ చేస్తున్న ప్రకృతి ప్రేమికులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కామాక్షి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గ్రీన్ ఇండియా సంతోష్ కుమార్ గారి టీం తరపు నుంచి సతీష్ గారు ఈరోజు మందమర్లో ఉన్నటువంటి కామాఖ్య దేవాలయంకి రావడం జరిగింది. కావున ప్రకృతిని అలంకరించడానికి చెట్టు నాటడం జరుగుతుంది. వాళ్ళు కొన్ని కోట్ల నాటి చెట్లను నాటారు. ఈరోజు మందమర్లో మా చేత చెట్లని నాటించడానికి మందమరి కామాఖ్య దేవాలయంకి రావడం జరిగింది. మా చేత ఈరోజు ఒక చెట్టు నాటించారు. ప్రకృతిలో మనం ఎలాగైతే బ్రతుకునున్నామో, ప్రకృతి మనకి ఎట్లయితే ఆక్సిజన్ ఇస్తుందో, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందో, అది దేని ద్వారా జరుగుతుంది అంటే మొక్కల ద్వారానే. ఈ రోజు మనం చేయబట్టి కొన్ని మొక్కలు నాశనం అయిపోతున్నాయి. సో దాన్ని పరిగణలో తీసుకొని ప్రకృతిని మంచిగా చేయడానికి వీళ్ళు సంకల్పించుకొని ప్రకృతిలో చెట్లను నాటడం జరుగుతుంది. చెట్ల విశిష్టత మన అందరికీ తెలిసిందే. జనరల్ గా ఇప్పుడు మామిడి చెట్లు లేవనుకోండి, ఎండాకాలం మనం మామిడికాయలు తినగలుగుతామా? శీతాకాలంలో సీత చెట్లు లేవనుకోండి, అవి మనం తినగలుగుతామా? ప్రకృతిలో ఎలాగైతే మొక్కలను నాటుతలేమో అవన్నిటిని మనం మిస్ అయిపోతా ఉంటాం. కాబట్టి ప్రకృతిలో మనం అందరం కూడా మొక్కలను నాటి ప్రకృతిని అలంకరించుకొని మనం బాగుండి ప్రకృతిని బాగుంచాలి. శ్రీమాత్రే నమః.